సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము హారర్ మూవీస్ థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఖచ్చితంగా భయపెట్టబోతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. సో కొంచెం హారర్ బేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పటివరకు మీరు చేస్తున్న క్యారెక్టర్స్లో ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ మీరు చేయాలనుకున్న క్యారెక్టర్. అనుకోలేదు కానీ మీ దగ్గరకు వచ్చింది. హారర్ ఫిలిం అనగానే ఖచ్చితంగా ఈ చేతబళ్ళు, క్షుద్ర పూజలు విలేజెస్ లోనే కాదు ఇవాళ అసలు ఇవన్నీ మీరు నమ్ముతారా సార్? ఈ చేతబళ్ళు ఉంటాయని, లేకపోతే ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ ఉంటాయని మీరు నమ్మరు? కానీ జనం నమ్ముతున్నారు కదా, అందుకని తీయాల్సి వస్తుంది. కోవిడ్ ముందుకి ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. బట్ ఇంకా రావాలి, ఇంకా ఏది రావాలనేది నాకు అనిపించింది ఏంటంటే, ఒక టోటలీ గ్రే హెయిర్డ్ ఓల్డ్ మ్యాన్ ని మనం అప్పుడు కూడా హీరో గారే అంటాం, కానీ ఒక అమ్మాయి 25-28 దాటగానే ఆంటీ అనేస్తాం. వీఆర్ ఇన్ 2026. ఈ టైంలో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఉంది నిజంగానే ఇప్పటికి 2026 లో డెఫినెట్లీ. బట్ మేబీ షీ డజంట్ నో టు డాన్స్, డజంట్ నో టు యాక్ట్. అలాంటి మైనస్ ఇంతమంది ఆడియన్స్ కి కనిపించింది, అందరికి కనిపించినది ప్రొడ్యూసర్ కి కనిపించలేదా, డైరెక్టర్ కి కనిపించలేదా? సో అలాంటి డాన్సింగ్ యాక్టింగ్ రాని అమ్మాయి ఇంత మంచి సినిమాలు ఎందుకుంది? సినిమాలను కానీ కరెక్ట్ గా కంట్రోల్ చేయగలిగే పర్సన్ ఎవరంటే ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఏదో యూనియన్ కాదు, ఆడియన్స్. సో అంటే ఆ సిచ్యువేషన్ ని హౌ యూ హ్యాండిల్, మీరు ఎట్లా కోపం ఇప్పుడు ఆ ఒక్క మనిషి మీద రావట్లేదండి, బికాస్ ఐ నో ద ప్రాసెస్ కదా. ఆ ఒక్క మనిషికి నేను అలా కాదని ఎలా ప్రూఫ్, ఎక్కడ ఉంది ప్రూఫ్? అండ్ సార్, మీరు ఇన్ని సినిమాలు చేసినా కూడా మీకు ఒక మంచి బ్రేక్ రాలేదని మీరు ఫీల్ అవుతున్నారా? మనం మంచి సినిమాలే చేస్తాం, జనం రావాలి కదా చూడడానికి. చిన్న సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. వాళ్ళు మొత్తం 10 సినిమాలు తీస్తారు, మిగిలిన 250 సినిమాలు తీసేది మేమేగా. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివేశ్రీ. ఈ మధ్య కాలంలో థియేటర్స్లో మనం చాలా సినిమాలు చూస్తున్నాము. యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీస్, లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇవన్నీ చూస్తున్నాం. వీటితో పాటు హారర్ సినిమాలు కూడా చూస్తున్నాము. సో మీ అందరి కోసం ఒక మంచి హారర్ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. అదే అమరావతికి ఆహ్వానం. సో దీనికి సంబంధించి చిన్న టీజర్ ఒకటి యూట్యూబ్లో ఉంది, అది మీరు చూడండి. సో సినిమా గురించి మనతో మాట్లాడడానికి ప్రెసెంట్ మనతో శివ కంఠమనేని గారు అండ్ అలాగే ఎస్తర్ నరోనా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు సార్? గుడ్. ఐఎమ్ గుడ్. హౌ యూ మ్యామ్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీది టీజర్ చూసాము. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ చూడాలని ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము హారర్ మూవీస్ థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయలేదు. మనము టీవీలో చూసినా, మన ఫోన్లో చూసినా ఆ ఎక్స్పీరియన్స్ రాదు. సో ఖచ్చితంగా భయపెట్టబోతున్నారు అనేది అయితే అర్థమవుతుంది. సో చెప్పండి సార్, సినిమా గురించి ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా అంటే టోటల్గా హర్రర్ అని కాదు, ఇట్స్ కామెడీ బేస్డ్, ఫ్యామిలీ ఓరియంటెడ్గా వెళ్తుంది. ఓకే. నాట్ లైక్ రెగ్యులర్ హర్రర్ మూవీస్. ఫస్ట్లో ఒక ఇల్లు చూపించేసి మళ్ళీ అందులో చంపేసి కొంతమందిని మళ్ళీ ఆ ఇంట్లో మళ్ళీ వచ్చి ఆ టైప్ ఉండదు. ఇది ఒక ఇంటికి సంబంధించినట్టు కాదు, బ్రాడ్గా ఉంటుంది సినిమా. అట్ ది సేమ్ టైం హర్రర్, దాని వాళ్ళలో అది ఉంటుంది, థ్రిల్లర్ ఉంది, అట్ ది సేమ్ కామెడీ ఉంటుంది అండ్ ఫ్యామిలీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరూ చూడదగ్గ సినిమా. సో కొంచెం హర్రర్ బేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అదే శంబాల, అంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలో కొంచెం హర్రర్ మూవీస్, హిందీ సినిమాలు కూడా స్త్రీ 1 and 2 కామ్గా 600 కోట్లు సంపాదించింది అది. అట్లా కొంచెం ఈ సైలెంట్గా చూస్తారు ఈ సినిమాలని. అన్ని తర్వాత హర్రర్ మూవీ అడ్వాంటేజ్ అంటే ఇట్ కెన్ గో ఇన్ టు ఎనీ లాంగ్వేజ్. సింపుల్గా మనం లాంగ్వేజ్ మారిస్తే చాలు, ఆటోమేటిక్గా అది ఇట్ గోస్ ఇన్ టు ఎనీ అదర్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ స్కూల్ తీసుకున్నాం ఈసారి. ఓకే. అండ్ మ్యామ్, మీ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి కాసేపు ఏమో చాలా స్మూత్గా కనిపిస్తున్నారు అండ్ కాసేపు ఏమో చాలా రగడ్గా కనిపిస్తున్నారు. విలన్ మీరేనేమో అని అనిపిస్తుంది. సో ఇస్ ఇట్ ట్రూ? అండ్ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. దీంట్లో విలన్ హీరో అలాంటి సినిమా కాదు. అంటే ఇట్స్ ఆల్, ఎవ్రీబడి ఈజ్ అ మెయిన్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ట్రాక్. సో అండ్ ఎవ్రీబడి హ్యాస్ షేడ్స్.
ఓకే. సో అందరూ ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్కలా కనిపిస్తారు. ఐ థింక్ దట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్. ఐ థింక్ సమాజం కూడా అంతే కదా, మన అందరికి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నామంటే ఎప్పుడు ఇలా ఉంటామని కాదు, సినిమా కూడా అంతే. సో ఓపెనింగ్ లో ఒక్కలా ఉంటారు, తర్వాత కథ ముందుకు వెళ్తూ వెళ్తూ ప్రతి ఒక్కరు వేరే వేరే షేడ్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ హారర్. నాకు యాక్చువల్లీ హారర్ జానర్ పర్సనల్ గా యాక్టింగ్ చేయడానికి ఇష్టం లేదు, చూడడానికి ఓకే, కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ హారర్ లో ఏముంది, అన్లెస్ ఇట్ ఇస్ సంథింగ్ అంటే ఒక లైక్ దిస్ ఆర్ మేబీ ఆర్జీవి గారి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ హారర్ అంటే దెయ్యం చూసి అని చెప్పి అంటే ఆయన చెప్పినట్టు సినిమా ఓపెన్ అయ్యేటప్పుడు ఒక ఇల్లు చూపిస్తారు, ఒక కాకి ఫ్లై అయిపోతుంది, తర్వాత ఆ ఇంట్లోనే ఏదేదో జరుగుతుంటుంది. హీరోయిన్ అంటే అరుపులు పరిగెత్తాలు, అరుపులు పరిగెత్తాలు, లేకపోతే వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆబ్వియస్లీ చెప్పడం. సో నాకు అనిపిస్తుంది వాట్ ఇస్ దేర్ అంటే అది నాకు యాజ్ అన్ యాక్టర్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టం లేని జానర్. ఇంతకి ముందు ఎన్ని హారర్ సినిమాలు వచ్చినా హారర్ అనగానే సారీ అని చెప్పి ఐ టు నాట్ టేక్ ఇట్ అప్. బట్ ఈ సినిమా అలాంటి హారర్ కాదు. ఇట్ హ్యాస్ అ గుడ్ సబ్జెక్ట్, కరెంట్ రిలేటబుల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ చుట్టూ అన్నీ ఉన్నాయి. అండ్ అది చాలా ఒక ఇంట్రెస్టింగ్ రకంగా ముందుకెళ్తూ ఉంటుంది. లైక్ ఆయన చెప్పినట్టు స్త్రీ ఈజ్ అ వెరీ గుడ్ కంపారిజన్. అంటే ఒక కథతో పాటు కొంచెం ఈరీ ఫీలింగ్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ అదే. అండ్ జనాల్లో, మన జనరేషన్లో, మన ఏజ్ గ్రూప్స్లో, ఓటీటీలో కానీ, మొబైల్ ఫోన్లో కానీ, లేదా థియేటర్లో యాజ్ అ ఫ్యామిలీ వెళ్ళి చూడడానికి కానీ ఒక మంచి సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఆబ్వియస్లీ అమ్మాయిలకి స్క్రీన్ మీద అందంగా కనిపించాలి, నన్ను అందంగా చూపించాలి అని ఉంటుంది. సో ఈ హారర్ మూవీ లేకపోతే కొంచెం వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కాబట్టి అట్ దట్ టైం హౌ యూ ఫీల్, అంటే మీకేం అనిపిస్తుంది? ఖచ్చితంగా మనం అందంగా కనిపించాలనే మనకు ఉంటుంది, బట్ ఆ ఎక్స్ప్రెషన్ టైంలో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని అన్నప్పుడు దాని వెనుక మీ హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఐ థింక్ ఒక యాక్టర్గా చూసేటప్పుడు అందం ఇంపార్టెంట్ ఉండదు. అంటే మనం అందంగానే ఆల్ ద టైం కనిపించాలంటే మోడలింగ్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ కూడా ఐ థింక్ ఉండదు. బికాస్ అక్కడ కూడా వెన్ అ డిజైనర్ వాంట్స్ టు ప్రమోట్ దేర్ డిజైన్, జ్యువెలరీ అయి ఉండొచ్చు, లేదా సారీస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్, దాన్ని హైలైట్ చేసేటట్టు మనం ఎలా ఉంటాం అనేది కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఒక కథ ఎవరో ఏదో అనుకుని రాశారు, డైరెక్టర్ కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అవన్నీ ఉన్నప్పుడు ద ప్రయారిటీ ఇస్ టు డెలివర్. అంటే వాళ్ళు అనుకున్నట్టు మనం డెలివర్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ అందంగా కనిపిస్తున్నామా, ఎలా కనిపిస్తున్నాం అనేది. నేను ఒక్కొక్కసారి మాక్సిమం టైం నేను ప్లే బ్యాక్స్ చూడను. అంటే షార్ట్ అవ్వగానే డైరెక్టర్ ఓకే అంటే ఓకేనే. ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళి చూడడానికి నా విజనే కాదు కదా, అది నా కళ కాదు, అది నా డ్రీమ్ కాదు, వాళ్ళ డ్రీమ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో కళ చూసిన వాళ్ళకి ఓకే అయితే నాకు కూడా ఓకే. నాకు పర్సనల్ ఒపీనియన్ దాని మీద ఉండదు. సో లుక్స్ గురించి నేను అలా చూడలేదు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ నేను ఇలాంటి క్యారెక్టర్ ముందు ఎప్పుడు చేయలేదు. సో నాకే ఇలాంటి రూల్ నా మీద ఊహించుకున్నారా అని అనిపించింది. బట్ నేను చేసేటప్పుడు ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను ఇంకొకరు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చూశాను. నేను ఎప్పుడు చేస్తాను, నాకు అలాంటి రోల్ వస్తుంది, నేను చెయ్యాలని నేను ఊహించుకోలేదు. బట్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఫైనల్ ఫస్ట్ కాపీ నేను చూడలేదు. నేను అందరితో అడుగుతున్నాను, మీరు చూసారా ఎలా ఉంది అని చెప్పి. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ మీరు చేయాలనుకున్న క్యారెక్టర్. ఎస్ డెఫినెట్లీ నేను చేయాలనుకోలేదు, అనుకోలేదు, కానీ మీ దగ్గరికి వచ్చింది. బట్ నేను మీరు అడిగిన ప్రశ్నకి ఆమె చాలా అందంగా కనపడింది. సినిమా చూసాను, చాలా బాగా కనిపించింది, ఎక్సలెంట్ గా. ఇంతకుముందు తను వేరే క్యారెక్టర్, దిస్ జోనర్ ఈజ్ డిఫరెంట్. చాలా ఇట్స్ నాట్ లైక్ దెయ్యం లాగా కనిపించదు, ఆమె దెయ్యం కూడా కాదు. అందులో బేసికల్ గా ఒక జమీందారి ఫ్యామిలీ, ఆమె చాలా ఉందాగా చాలా బాగా కనిపిస్తుంది. పాత సినిమా బ్లాక్ అండ్ వైట్ లో సావిత్రి ఉండేది, జయలలిత గారు చాలా క్యూట్ గా ఉండేవాళ్ళు. ఆ విధంగా చాలా బాగుంది. ఫాదర్ వచ్చి మన సీనియర్ ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు చేశారు. సో ఆయన కూడా రీబ్యాక్, ఆయన మధ్యలో చేయటల్లా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం ఆయన్ని. చాలా బాగా ఎలా కన్విన్స్ చేశారు సార్? ఆయన కూడా కథ చెప్పే. ఆయన ఇంతకుముందు విలన్ క్యారెక్టర్స్ చేస్తారు, ఇందులో అన్ని ఒక ఎస్వి రంగారావు, గుమ్మడి చేసేవారు పాత సినిమాల్లో. సాఫ్ట్ క్యారెక్టర్ ఆయన చేసింది ఇందులో. సార్ ఈ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? జీవికే గారు మిమ్మల్ని ఎలా ఒప్పించగలిగారు? జీవికే నేను ఇంతకుముందు కూడా ఒక స్టోరీ చేసాము. రెగ్యులర్గా ఇట్లా అయితే బెటర్ ఈ కాన్సెప్ట్లో అని ఒక లైన్ అనుకున్నాం. సో ఒక ఆర్ఆర్ బేస్డ్. ఓకే, మీకు ముందు నుంచి ఎప్పటి నుంచి పరిచయం సార్ మీ ఇద్దరికి? ఆల్మోస్ట్ కోవిడ్ ముందు నుంచి అనుకుంటా. కోవిడ్ ముందు నుంచి. ఓకే. మణిశంకర్ అని ఇంకో సినిమా చేసాం, అది కూడా సెట్ ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది. అందులో నేను, సంజనా గల్రాని,
మన బిగ్ బాస్లో ఫేమస్ అయింది ఈ మధ్యలో. అవునవును. ఆ అమ్మాయి ఒక బాంబే ఆవిడ, కళ్యాణ్ రామ్ బామ్మరిది ఒకటి, నలుగురు మధ్యన డ్రామా అది. ఓకే. అట్లా ఓ సినిమా చేసాము. అది అది ఇంకా బయటికి రాలేదా? ఏప్రిల్లో రిలీజ్ చేస్తాము. అది ఇంకా నెక్స్ట్ వచ్చే ఏప్రిల్లో. అండ్ అట్లాగే ఇప్పుడు హారర్ ఫిలిం అనగానే ఖచ్చితంగా ఈ చేతబళ్ళు, క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఊర్లలో ఇది ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ చూసే ఆడియన్స్ సిటీ ఆడియన్స్ కాబట్టి ఈ క్షుద్ర పూజలు లేకపోతే ఈ చేతబళ్ళు ఇవన్నీ నమ్ముతారని మీరు అనుకుంటారా? యాక్చువల్లీ ఈ సినిమా చూసినాక ఒక డిస్ట్రిబ్యూటర్ ఇది మల్టీప్లెక్స్కి ఇంక బాగుంటుంది సార్, అంత క్లాస్గా ఉన్న అర్రర్ ఉన్నా కానీ చాలా క్లాస్గా ఉంది. విలేజెస్లోనే కాదు, ఇవాళ సోకాల్డ్ బిలియనర్స్ కూడా వాళ్ళ గురువు గారు అనుకుంటాడు, ఆయన అవాస్తు నమ్ముతాడు, అన్నీ నమ్ముతాడు. ఆయనకి సిటీకి వచ్చి చెప్పిపోతూ ఉంటారు చాలా మంది గురువులు. ఎవ్రీబడి హాస్ గాట్ గురువు అన్నట్టు. సో ఇందులో కూడా ఒక అతను ఉంటాడు ఖచ్చితంగా. ఇటువంటి సినిమాల్లో ఈ క్షుద్ర పూజలు చేసే అతను ఉంటాడు డెఫినెట్గా. ఆ శక్తులన్నీ గ్రహించేవో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఉంటుంది ఇందులో. అసలు ఇవన్నీ మీరు నమ్ముతారా సార్? ఈ చేతబళ్ళు ఉంటాయని లేకపోతే ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ ఉంటాయని నేను నమ్మను. మీరు నమ్మరు కానీ జనం నమ్ముతున్నారు కదా, అందుకని తీయాల్సి వస్తుంది. మ్యామ్ మీరు నమ్ముతారా? నేను అంటే అవి ఉన్నాయనేది ఫ్యాక్ట్, అందరూ చేస్తున్నారు కదా, బట్ అవి ఎంతవరకు వర్క్ అవుతాయి అనేది నేను అంతలా నమ్మను. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ గాడ్ ఈస్ గ్రేటర్. అంటే దేవుడున్న దగ్గర ఇది కూడా ఉంది, అంటే మంచిదున్న దగ్గర చెడు కూడా ఉంది, అండ్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది మమ్మల్ని. అంటే ఇప్పుడు ఒక మంచి రోజు వచ్చేసరికి ఏదో ఒక చెడు జరుగుతుంది. సో అలాంటివి అది ఇట్స్ నాట్ అ సూపర్స్టిషన్, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ దట్ దెర్ ఇస్ గుడ్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ వైట్ దెర్ ఇస్ బ్లాక్. బట్ ఐ థింక్ ఎవరు గెలుస్తారు అనేది అడిగితే ఇట్స్ ఆల్వేస్ గాడ్. ఐ థింక్ ఫైనలీ గుడ్ డే ప్రివేల్ అవుతుంది, మంచిదే ప్రివేల్ అవుతుంది అనేది నేను ఎప్పుడు నమ్ముతూ వచ్చాను. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఉంటే కూడా వాళ్ళకి దేవుడి పైన పవర్ లేదు. ఐ థింక్ దే ఆర్ నాట్ గ్రేటర్ దెన్ గాడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ వాళ్ళు ఎంత చేదపడి చేసినా ఎంత ఏం చేసినా ఫైనలీ గెలిచేది దేవుడిని నమ్మిన వాళ్ళే అండ్ దేవుడే అనేది నేను ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ బిలీవ్ ఇట్. అండ్ ఇప్పుడు టైటిల్ వచ్చేసి అమరావతికి ఆహ్వానం అని పెట్టారు. సో మనకు తెలుసు అమరావతి అని అంటే ఏపీలో చాలా ఫేమస్ ప్లేస్ అండ్ దానికి ఒక ప్రత్యేక స్టోరీ ఉంది. బట్ ఈ మూవీకి అమరావతికి ఆహ్వానం అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఏపీలో ఉన్న అమరావతికి ఏంటి స్టోరీ చెప్పండి మీరు. దానికోసం చాలా ఫైట్స్ జరిగాయి అండ్ అది లేటెస్ట్ చెబుతున్నారు మీరు. ఒరిజినల్గా అమరావతి ఎట్లా ఏర్పడింది నాకు అసలు ఐడియా లేదు. మీరు లేటెస్ట్గా క్యాపిటల్ గురించే చెప్తున్నారు. అమరావతి అనే ఊరుంది కదా, యాక్చువల్గా ఒరిజినల్గా అది శాతవాహనుల రాజధాని. దేవర్ 450 years శాతవాహనులు రాజ్యం చేశారు. క్రీస్తు పూర్వం 3rd century నుంచి 1st క్రీస్తు శకం పొందుతారు. దాన్ని బేసికల్గా వాళ్ళలో వన్ ఆఫ్ ది లేటెస్ట్గా అమరావతిని క్యాపిటల్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు క్యాపిటల్గా ఉన్నప్పుడు ఆంధ్రం లేదు, తెలంగాణ లేదు, కన్నడం లేదు, మొత్తం అంతా కూడా ఈ 3 సముద్రాల నీళ్లు దారిని వాళ్ళ గుర్రాలని చెప్తుంటారు. అటువంటి క్యాపిటల్ అమరావతి. అప్పటికి ఈ లాంగ్వేజ్ ఇంకా రాలా. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పింది అది కాదు కానీ అందరూ చూడొచ్చు సినిమా అని చెప్తున్నా నేను. ఓకే, అంటే ఇప్పుడు మీ స్టోరీ ఏదైతే ఉందో కరెంట్లీ రన్ అయ్యే స్టోరీయా లేకపోతే కరెంట్లీ రన్ అయ్యే స్టోరీ? అమరావతి కూడా మహారాష్ట్రలో కూడా ఉంటుంది అమరావతి. మన రాజధానికి సంబంధించిన అమరావతి అని కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. ఒక అమరావతి అనే ఊరు, అక్కడికి వెళ్తారు. సో ఇది షూట్ అంతా ఎక్కడ జరిగింది? కొంత ఎక్కువ మైనాబాద్ మన దగ్గర ఎక్కువ జరిగింది, మన దగ్గర తర్వాత మధ్యప్రదేశ్లో కూడా ఎక్కువ చేసాం. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ అక్కడ చేసాం. అండ్ ఎన్ని వర్కింగ్ డేస్ దీనికి? అన్నీ ఒక 38-40 దాకా అయినట్టున్నాయండి. 38-40. ఓకే. అండ్ మూవీ డ్యూరేషన్ ఎంత ఉంది సార్? 2 hours 20 minutes అండి. 2 hours 20 minutes. సో 2 hours 20 minutes సినిమాని 30 వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేశారంటే చాలా అర్లీగా కంప్లీట్ చేశారు. అంటే సాంగ్స్ లేవు కదా, సాంగ్ ఒకటే సాంగ్ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు ఇలాంటి సినిమాలకి బీజిఎం చాలా మ్యాండేటరీ. ఖచ్చితంగా స్టోరీ ఎలా ఉన్నా కూడా బీజిఎంని సినిమాని డ్రైవ్ చేయగలగాలి. షూటింగ్ పార్ట్ కంటే మీరన్నట్టు మ్యూజిక్ సమకూర్చడం, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ వాళ్ళు తినేసేస్తారు. టైం అంతా వాళ్ళు తినేసారు, అది మన కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నారు. బీజిఎం ఎలా వర్కౌట్ అయింది? మీరు ఆల్రెడీ రష్ చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? బాగా ఆయన భరద్వాజ్ అని మనకి ఇంతకుముందు ఒక 2 సినిమాలు చేశాడు, కానీ ఇది ప్రామినెంట్గా చేసింది ఈ సినిమానే. యాక్చువల్గా ఈ సినిమా మన జీవికే
డైరెక్టర్ ఈ కుడ్ పిక్ హిమ్ సమ్వేర్ బాగా చేసాడు ఆయన. నేను కొంచెం డౌట్ పడ్డా ఆ మనిషిని చూసి, ఈయనేం చెప్తాడయ్యా బాబు, మనం ఏదో మణిశర్మ దగ్గరకు అక్కడికి పోదాం అంటే, లేదు సార్ ఈ అబ్బాయి చేస్తాడు బాగా చేస్తాడు అని. తర్వాత నేను ఆయన అడిగాను. అతను ఇప్పుడు ఒక 8 years యూకేలో ఉన్నాడు సంగీతం నేర్చుకోవడం కోసం, ఇన్స్ట్రుమెంట్స్ మీద ప్లే చేయడం కోసమే. ఇలా డార్క్లో పడున్నాడు అతను. సో ఈ హాజ్ మాస్టర్డ్ ఇన్ సమ్ పియానో ఒకటి, వయలిన్ కొన్ని బాగా చేయగలడు. ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాడు యూఎస్లో ఉన్న వాళ్ళకి. ఒక సినిమా ఇంతకుముందు చేశాడు కానీ బట్ ప్రామినెంట్ కరెక్ట్గా చేసింది, బాగా మైండ్ పెట్టి చేశాడు, బాగా చేశాడు. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. మొన్న అంటే ప్రివ్యూ చేస్తే మా పార్ట్నర్ మ్యూజిక్ బాగుందండి అన్నాడు ఫస్ట్. అంటే పర్వాలేదు, మనం కొత్త ఆయన ట్రై చేసినందుకు మనకి ఈయన ఎందుకు పెట్టారా అని అనకుండా మనకి మంచి బాగా చేశాడని చెప్పి అట్లా అది ఆయనకి. అంటే ఈ సినిమాకి చాలా మంది వర్క్ చేశారు. ఇప్పుడు ప్రేమ కథ చిత్రంకి వర్క్ చేసిన ఎడిటర్ మళ్ళీ ఈ సినిమాకి వర్క్ చేశారు. చాలా లాంగ్ హనుమాన్ సినిమా ఎడిటర్. ఓకే ఓకే సారీ. డిఓపి గారు వచ్చి ప్రేమ కథ చిత్రంకి వర్క్ చేసిన డైరెక్టర్ అండ్ డిఓపి ఆయనే. ప్రేమ కథ చిత్రం పార్ట్ 1కి ఆయనే, మన సినిమాకి డిఓపిగా వర్క్ చేశారు. అంటే వీళ్ళందరూ ఒక లాంగ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ బ్రేక్ తీసుకుంటారేమో చూడాలి. 5 Man Army అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉండేది పాత రోజుల్లో. రకరకాల వాళ్ళకి కలిసి ఒక రాబరీ ప్లాన్ చేస్తారు. ఆ టైంలో వీళ్ళందరూ కలిసి నన్ను పట్టుకుని ఈ రాబరీ చేయించారు అన్నట్టు. అండ్ కళ్యాణ్ రామ్ గారితో మీరు యాక్ట్ చేశారు కదా డెవిల్లో చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాగుండిందండి. బికాజ్ ఆ సబ్జెక్ట్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు కూడా ఈజ్ ఎక్స్పెరిమెంటల్, వేరే వేరే సబ్జెక్ట్స్ చేస్తుంటారు. సో దిస్ ఇస్ ఏమంటే డేటెడ్ so many years ago, but it is not mythological. It is something అంటే ఒక డిటెక్టివ్, అప్పుడున్న డిటెక్టివ్. సో ఆ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. అందులో ఇప్పుడు చెప్పడానికి నేను పని మనిషి కూడా అవును, బట్ పని మనిషిలో కూడా ఒక స్థాయి ఉన్న పని మనిషి, అండ్ లైక్ ద హెడ్ ఆఫ్ ది హౌస్, అండ్ హౌ ఈవెన్ దాట్ స్మాల్ క్యారెక్టర్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ ట్విస్టింగ్ ద హోల్ స్క్రిప్ట్ ఆర్ ద హోల్ స్టోరీ. సో ఐ లైక్ ద స్క్రిప్ట్, ఐ లైక్ ద టీమ్. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కారైకుడిలో చేసాము. యాంటీక్ ఎస్థెటిక్ హౌస్, అది నెగటివ్ క్యారెక్టర్, అది కాదు, ఒక కీ రోల్, టర్నింగ్ పాయింట్, కథకి టర్నింగ్ పాయింట్ అన్నారు. అవును అవును. అండ్ యాక్చువల్లీ ఇట్ ఇస్ లైక్ లిటరలీ కీ రోల్ అయిపోయింది, బికాజ్ అది కీ గురించే ఉంటుంది కాబట్టి సినిమా మొత్తం కీ. సో ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే నేను లైక్ ఐ సెడ్, ప్రతి సినిమా, ప్రతి రైటర్, ప్రతి టీమ్ ఈస్ బ్రింగింగ్ సంథింగ్ న్యూ టు మీ. అంటే నేను కూడా ఆలోచించాను కదా, నేను పని మనిషి రోల్ చేయాలని ఎవరు ఆలోచిస్తారు, ఎందుకంటే పని మనిషి అనగానే ఇట్ విల్ బి సంథింగ్ లిమిటెడ్. బట్ ఒక పని మనిషి కూడా ఒక స్క్రిప్ట్ లో ఏం చేయగలుగుతుంది అనేది ఒక రైటర్ డిసైడ్ చేయగలుగుతారు. అండ్ ఈవెన్ కళ్యాణ్ రామ్ గారు బీయింగ్ సో పాపులర్, హీ డజంట్ క్యారీ, అంటే ఇక్కడ పక్కనే ఉంటే కూడా ఆ సెట్ లో నార్మలీ ఒక్కొక్కరు బయట చూస్తే లేదా స్థాయి పరంగా చూస్తే దే ఆర్ నాట్ ఆన్ దట్ పొజిషన్. దే ఆర్ నోన్ ఫేసెస్, యూ కెన్ ఓన్లీ కాల్ దెమ్ నోన్ ఫేసెస్, అంతే కానీ అంతకి మించి ఏముండదు. బట్ అంతే ఉండి కూడా ఒక సెట్లో ఉంటే పాపం అక్కడ ఆ సెట్లో వచ్చే స్ట్రెస్ ఉంది కదా పాపం, వాళ్ళు దిగేటప్పుడే అందరూ ఈ రోజు వాళ్ళు ఉన్నారు, ఈ ఆర్టిస్ట్ ఉన్నారు, ఫలానా ఆర్టిస్ట్ ఉన్నారు, అలా టెన్షన్ పడుతుంటారు పాపం అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ. అంటే మీరు ఒక చోట్ల ఉన్నారంటే 10 మందికి స్ట్రెస్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి మీ వైబ్ ఏంటో. Yes. So what kind of vibe is that? I don't understand. Some are junior to us, some are senior to us, some are my own contemporaries. నా టైంతోనే వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళ స్ప్రెడ్ చేసిన వైబ్ కానీ, వాళ్ళు క్రియేట్ చేసిన ఇమేజ్ ఎలా ఉందంటే, ఫలానా మనిషి సెట్లో సినిమాలో ఉన్నారంటేనే ఏ రోజుకి వస్తున్నారు, ఆ డేట్, వాళ్ళ డేట్ ఏ రోజు, వాళ్ళ డేట్ ఏ రోజు అనే ఫస్ట్ డే నుంచి స్ట్రెస్ పడుతుంటారు. వచ్చి 1 day ముందు నుంచి చెమటలు వస్తుంటాయి. అండ్ దే థింక్ దాట్ ఈస్ కమాండింగ్ రెస్పెక్ట్. అలా చేస్తే నేను వస్తున్నానంటే నలుగురికి భయం వేస్తుందంటే నేను గొప్ప మనిషివి అనే ఫీలింగ్ వాళ్ళు అనుకుంటున్నారు. బట్ కళ్యాణ్ రామ్ గారు అలా కాదు. హీ ఈస్ ఆల్సో సమ్వన్ హూ ఇస్ పాపులర్, రెస్పెక్టెడ్, ఎవ్రీథింగ్. బట్ ఆన్ ద సెట్ యూ విల్ నాట్ ఫీల్ ఒక పెద్ద హీరో ఉన్నారు, ఆయనకి ఏదో 10 మంది వచ్చి నమస్కారాలు చేయాలని. అది నేనైతే చూడలేదు. యాజ్ లాంగ్ యాజ్ ఐ వాజ్ ఇన్ ద సెట్, హీ వాజ్ ఆల్సో జస్ట్ అన్ అదర్ యాక్టర్. హీ వాజ్ గివింగ్ ఎవ్రీబడీ స్పేస్, అందరికి ఒక స్పేస్, సెట్లో ఒక కామ్నెస్. సో వాట్ ఎవర్ ఫ్యూ డేస్ ఐ షాట్ విత్ ద టీమ్, ఐ డిడ్ నాట్ ఫీల్ దట్ అట్ ఆల్. ఒక పెద్ద సినిమా చేస్తున్నాను, స్ట్రెస్ అవ్వాలి అనే స్ట్రెస్ నాకు ఎక్కడ సెట్లో అది ఫీలింగ్ లేదు, నాకు కూడా పర్సనల్గా అనిపించలేదు. అంటే ఇప్పుడు నుంచి మోస్ట్లీ సినిమాలంతా కూడా
షూటింగ్ స్టార్ట్ అయిన రోజే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తున్నారు, నెక్స్ట్ ఈ టైం వరకు వచ్చేస్తున్నామని. ఇప్పుడు లాస్ట్కి ఇది అనిల్ రావిపూడి గారు అండ్ చిరంజీవి గారు చేసిన మూవీ మనశంకర వరప్రసాద్ గారు, అది షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేస్తున్నామని చెప్పేసి పర్ఫెక్ట్గా చేశారండి. అదే స్ఫూర్తి మాకు కూడా. ఆయన చిరంజీవి గారు మొన్న ప్రీ ఈవెంట్ రిలీజ్లో చెప్పారు, ఎప్పుడైతే సినిమా అనుకున్న రోజుల్లో అనుకున్న బడ్జెట్తో చేసామో అప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పాడు. సో 85 డేస్లో అంత పెద్ద సినిమా చేశారు, సో అంత పెద్ద బడ్జెట్తో. సో అక్కడే ప్రొడ్యూసర్ సగం సేవ్ అయిపోతాడు. తర్వాత లేట్ అయిన కొద్ది అనుకోకుండా డబ్బులు ఎక్కువైపోతూ ఉంటాయి, అంత రీచ్ ఉండదు. రాజాసాబ్ చూసాం, 3 ఏళ్ళు తీశారు. సో ఒక 250 కోట్లు కలెక్ట్ చేసిన కూడా మనం ఫ్లాప్ అంటున్నాం, ఎందుకంటే నువ్వు 400 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు 200 కోట్లే ఖర్చు పెడితే హిట్ సినిమా అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ సినిమాకి మీరు అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేయగలిగారా లేకపోతే బియాండ్ ఇంకెక్కువ అయిపోయిందా? నేను అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయిందండి. అనుకున్న బడ్జెట్లోనే కన్నా తక్కువనే అనుకుంటా. ఓకే, అదే అనుకున్న దానికంటే ఇంకా తక్కువలో అయింది. మధ్యప్రదేశ్ కవర్ చేసాం. అంటే నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎవ్రీ వే ఐ థింక్. అంటే నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా అంటే ఆల్ టెక్నీషియన్స్ సపోర్ట్. ఇట్స్ నాట్ వన్ పర్సన్ ఆర్ వీళ్ళొక్కరు వల్ల వాళ్ళొక్కరు వల్ల అని చెప్పకుండా, ఇప్పుడు ఎవరు అనుకుంటే ఇంకొకరు చేయాలి. అది ఇప్పుడు నేనేది అనుకుంటాను, మీరేది అనుకుని ఉంటారు ఈ టైంలో పైపోవాలి, కానీ నేను స్ట్రెచ్ చేస్తూ వెళ్తే మీ చేతిలో ఉండదు. సో ఎవ్రీథింగ్ ఇస్ దట్ వే. సో ఒకరు అనుకున్నది ఇంకొకరు హెల్ప్ చేయాల్సిన వాళ్ళు కూడా బాగా చేసినందుకు నేను కూడా వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమా అంటాను. బికాస్ ఎవ్రీబడి వాజ్ సపోర్టివ్ ఫర్ ఈచ్ అదర్. ఎవ్వరు అబ్బా ఇదా, అబ్బా నైటా, అయ్యో ఇంతవరకు చేయాలా, ఈ టైంకి రావాలా అని ఎవ్వరు అలా లేదు. రమ్మంటే అందరు వస్తున్నారు, హ్యాపీగా వస్తున్నారు. సో ఇట్ రియల్లీ అంటే మేబీ అది ఆ వర్క్ స్పేస్లో కంఫర్ట్ కావచ్చు, లేకపోతే మనం వర్క్ చేసే టీం కూడా మనకు నచ్చితే ఏ టైంకైనా వచ్చి వర్క్ చేయగలుగుతాం. ఒకసారి లేట్ అయితే పెద్ద సినిమాలకి మళ్ళీ ఆ యాక్టర్లు అందరూ అక్కడక్కడ ఉంటారు, వాళ్ళని తెచ్చి పాపం వీళ్ళు మళ్ళీ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా వేరే ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేయాలి, ఈ ఆర్టిస్ట్ అక్కడ ఉంటుంది, నేను ఇంకోసారి ఉంటాను చెప్తున్నా. వాళ్ళని మమ్మల్ని అడిగితే కుదరదు, ఆ ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేసుకుని పాపం వీళ్ళు మళ్ళీ తెచ్చుకో. సో అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక స్ట్రెచ్లో అయిపోతే మన మనశంకర్ ప్రసాద్ పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్. అలా అయితే హిట్ కూడా అలాగే వచ్చింది. ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమా ఏంటి? నేను మొన్న శంబాలా చూశాను, చూసారా? ఎందుకంటే మాకు రిలేటెడ్గా ఉంటాయి కదా. ఈ మధ్యలో హారర్ సినిమాలు చూడటం మొదలెట్టు, మన సినిమాకి దానికి ఏంటి డిఫరెన్స్ ఎట్లా ఉంది, మనం కంపారిజన్ ఎలా ఉంది. సో ఓకే, ఇన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ కంటిన్యూస్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక మంచి బ్రేక్ రాలేదు అనేది ఉంది, అవునా? మీకు కూడా అనిపిస్తుంది అలా? ఓకే, దానికి రీజన్ ఏంటి? ఐ థింక్ ఇంకా అంటే నేను ఎక్స్ప్లోర్ చేసేది ఇంకా ఉంది. ఐ ఫీల్ దట్ అది గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే అదే అంటున్నా, ఇన్ని సంవత్సరాలు నన్ను చూశాక నన్ను ఇంకా బెటర్గా చూడాలి, నన్ను ఇంకా పెద్ద బ్రేక్లో చూడాలనే కోరిక చాలా మేకర్స్ వచ్చి చెప్తారు, లేదండి మీకు కరెక్ట్గా పడాలి అంటారు. ఇంకా అవునా, చాలా మందికి ఫస్ట్ సెకండ్ సినిమాకి అయితే ఈ సినిమాతో మళ్ళీ బిఫోర్ ఆఫ్టర్ అంటే డెఫినెట్ గా ఎస్తర్ ఇంతకుముందు చేసిన రోల్స్ అన్నిటికంటే కూడా డిఫరెంట్ రోల్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఐ లైక్ అంటే నేను చేస్తున్న ప్రతి టీం నాకు ఈ ఒక్క కోరికతో వస్తుంది, మన సినిమాతో మీకు ఇంకో బ్రేక్ రావాలి. సో ఐ థింక్ ఇప్పుడు ఎవ్రీ టీమ్ వెన్ దే స్పీక్ ఆర్ మేకర్స్ ఆర్ మీడియా ఆడియన్స్ కూడా చాలా మంది దే కీప్ సేయింగ్ మీకు ఇంకా మంచి రోల్లో చూడాలి, మీకు అలాంటి రోల్స్లో చూడాలి. నాకు ఒక్కొక్కసారి అడిగేటప్పుడు మీకు డ్రీమ్ ఉందా అంటే ఐ ఫీల్ మై డ్రీమ్ ఇస్ నథింగ్, బికాస్ నాకన్నా గొప్ప పెద్ద డ్రీమ్స్ నా చుట్టూన్న వాళ్ళకు ఉంది, నేను వర్క్ చేసే కలీగ్స్కి ఉంది, నా మీడియా వాళ్ళకు ఉంది, ఆడియన్స్కి ఉంది. సో నాకు కూడా అందుకే వాళ్ళు చెప్పింది విని నాకు అనిపిస్తుంది, అవునా నేను అవన్నీ చేయాలా, ఓకే సరే నాది ఇంకా కాలేదైతే నేను ఇంకా చాలా జర్నీ చేయాలి, ఇంకా మంచి స్క్రిప్ట్స్ కోసం వెతకాలి అనే ఒక ఏమంటారు మోటివేషన్, ఎక్సైట్మెంట్ నాకు బికాస్ ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ సరౌండెడ్ విత్, ఐ గెట్ దట్ ఫీలింగ్. అండ్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 15 years. మై డెబ్యూ వాస్ 2013, తెలుగు ఇండస్ట్రీ 2013. సో 13 years అవుతుంది. కోవిడ్ ముందుకి ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. ఇంకా రావాలి, ఇంకా ఏది రావాలనేది నాకు అనిపించింది ఏంటంటే ఐఎమ్ టోటలీ ఓకే విత్, లైక్ ఐ సెడ్, ఒక టోటలీ గ్రే హెయిర్డ్ ఓల్డ్ మ్యాన్ని మనం అప్పుడు కూడా హీరో గారే అంటాం, కానీ ఒక అమ్మాయి 25-28 దాటగానే ఆంటీ అనేస్తాం. అలా అయితే ఓల్డ్ హీరోస్ని కూడా అంకుల్ అని పిలవాలి కదా. అయితే 30-year-old మ్యాన్ అంకల్ అయితే నేను 30-year-old ఉమెన్ ని కూడా ఆంటీ అని పిలుస్తాను.
బట్ ఇప్పుడు కూడా మీరు యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ మన ఇండియన్ సొసైటీ ఇంకా బ్రేక్ చేయాల్సిన ఒక టాబూ ఆర్ మెంటల్ బ్లాకేజ్ ఏంటంటే మీరు ఒక 60-70 year old హీరోని హీరో గారు సార్ అన్న అని పిలుస్తారు. మాక్సిమమ్ రెస్పెక్ట్ గా పిలవాలంటే అన్న అని పిలుస్తారు. బట్ ఒక అమ్మాయిని 28-30 దాటగానే ఆంటీ అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయింది. నో, హూ ఆర్ యూ టు డిసైడ్? So if a 70-year-old man can still be a hero, a 70-year-old woman also can still be a heroine. There we have to still reach. Inka manam regressive aa point lo chuste we are still quite behind. We have to still subject. Yes. Way back 80s లో 36 చౌరంగి లేని ఒక సినిమా వచ్చింది. శశి కపూర్ వైఫ్ ఆమె. ఆమె యాక్చువల్లీ ఫారినర్. షీ ఈజ్ అరౌండ్ 60 అనమాట. స్టోరీ ఆమె మీదే నడుస్తుంది. దట్ వన్ అప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. సబ్జెక్ట్ని బట్టి ఇది ఎందుకు మొన్న ప్రభాస్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చేశారు. ఈయన 80+. నార్త్లో అందరూ ఆయనే హీరో అంటారు ఆ సినిమాకి. ఎందుకంటే ప్రభాస్ ఏమో నెగిటివ్గా కనపడతాడు లాస్ట్ వరకు, ఈయన వచ్చి ప్రతిసారి హీరోయిన్ కాపాడుతుంటాడు అమితాబ్ బచ్చన్. పెద్ద ఫైట్ చేసి ఆయన్ని కంట్రోల్ చేయలేడు ప్రభాస్. లాస్ట్కి ఈయన మళ్ళీ ఆ కర్ణుడని అది తీసుకొచ్చి తప్పితే ఆయన శుద్ధామ. అప్పటి వరకు నార్త్లో అయితే దే లిటరల్లీ కాల్డ్ Amitabh Bachchan is the for that movie. And of course, even Amitabh Bachchan separately as himself is still a hero. Yes. You cannot deny the fact that he is. అలా అని చెప్పి హీరోగా ఉండి కూడా ఓన్ సన్కి సన్గా యాక్ట్ చేశాడు. వర్సటిలిటీ చూడండి, ద వర్సటిల్నెస్ ఇస్ ఆయన యంగ్ ఉన్నప్పుడు కొడుకు రోల్ చేయలేదు, కానీ నౌ వెన్ హీ హ్యాస్ అ సన్ హూ ఇస్ హిమ్సెల్ఫ్ ఇన్ 40s or 50s, I don't know. He played a son of Abhishek Bachchan. Yes. And then he again plays a grandfather. Again he plays anything. So ఆ వర్సటిలిటీ ఉన్నంత రోజు మీరు ఒక హీరోగా మీరు డెలివర్ చేయగలిగితే మీరు హీరోయే, హీరోయిన్ గా డెలివర్ చేయగలిగితే మీరు హీరోయినే. సో ఆ ఒక బ్లాకేజ్ కొందరు ఇప్పుడు ఐ థింక్ ఈవెన్ విజయ్ సేతుపతి ఈస్ బ్రేకింగ్ సెవెరల్ సచ్ థింగ్స్ in his own way. Fahad Fazil garu is doing that in his own way. Many people are trying to break that, and I personally also believe that alanti oka breakthrough vaste Indian industry, Indian cinema, Tollywood ఇంకెంతో లెవెల్కి పైకి వెళ్ళిపోతుంది. అది పర్టికులర్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే అది ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అలా చూస్తారనిపిస్తుంది. మళ్ళీ బాలీవుడ్ లో అలా ఏమి అది పోయింది. చేస్తూ అంటే చాలా యాక్టర్స్ అలా చేస్తూ ఆ పాయింట్ ని ప్రూవ్ చేస్తూ అది బ్రేక్ అయిపోయింది. హీరోయిన్స్ 30లో ఉన్నా 40s లో ఉన్నా స్టిల్ దే ప్లే హీరోయిన్ క్యారెక్టర్స్. వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నా అవకాశం ఉంది. మొన్న నయనతార గారు ఉన్నారు. అవును, షీ ఇస్ 40+. She's charging 15 crores. మళ్ళీ ఇప్పుడు త్రిష ఇస్ కమ్ బ్యాక్. ఇప్పుడు హీరోస్ ఎప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ ఓల్డ్ అవుతున్నారో దే ఆర్ బ్రింగింగ్ ది ఓల్డ్ హీరోయిన్స్. లైఫ్ మళ్ళీ లైఫ్ వస్తుంది. బేసికల్ గా దే హావ్ టు మెయింటైన్ దేర్ స్ట్రక్చర్. ఇప్పుడు నయనతార అంటే బాడీ ఫిజిక్ ఎంత దానికి మెయింటైన్ చేస్తున్నారు. షీఈస్ ఏబుల్ టు మెయింటైన్ దట్. ఈవెన్ నౌ సోనమ్ కపూర్ ఆర్ ఆలియా భట్ త్రూఅవుట్ దేర్ ప్రెగ్నెన్సీ దే వర్క్డ్, ఈవెన్ ఆఫ్టర్వర్డ్స్ దే వర్క్డ్. ఏ ఒక్క రోజు ఏమీ గ్యాప్ లేకుండా టెలివిజన్ లో చూస్తే భారతి లాఫ్టర్ క్వీన్, షీ ఇస్ అ కమీడియన్. సో షీ క్యారీ చేస్తున్నప్పుడు డెలివరీ ఉన్న రోజు కూడా షో చేసి అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళి డెలివర్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ జాయిన్. సో విమెన్ ఆర్ నాట్ బిహైండ్ ఆర్ లాగింగ్. అంటే ప్రోక్రియేషన్ పవర్ అడిషనల్ విమెన్కి ఉంది. మళ్ళీ అది ఏమి ఇది కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ డ్రాబ్యాక్ కాదు. ఇప్పుడు ఒక ఫీమేల్ ఫిజికల్గా మారుతూ ఉంది లేదా ఇవాల్వ్ అవుతుంది, ఐ కాల్ ఇట్ ఎవల్యూషన్. బికాస్ ప్రోక్రియేషన్ అనేది ఫీమేల్కే ఇచ్చారు దేవుడు. సో ప్రోక్రియేషన్ ఇస్ అన్ ఎక్స్ట్రా సూపర్ పవర్ విచ్ ఉమెన్ హ్యాస్. దాన్ని ఎఫెక్ట్గా బాడీ మారుతుంది, హార్మోనల్ ఇష్యూస్ వల్ల బాడీ మారుతుంది. బట్ దాట్ ఈస్ నాట్ అ లిమిటేషన్, దట్ ఈస్ నాట్ అ డ్రాబ్యాక్. అది మైనస్ కాదు, అది ప్లస్. మనకున్న దేవుడిచ్చిన ఒక అడిషనల్ పవర్. అది మా డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అలా అనుకుంటున్నారా? అంటే అలాగే ఇప్పుడు మీరు 2013లో ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి రీసెంట్గా వీఆర్ ఇన్ 2026 ఈ టైంలో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో మొన్న చిరంజీవి గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఆడపిల్లలు కూడా ఇండస్ట్రీకి రావాలి, తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడిన ఒక మాటని దాని మీద చాలామంది రకరకాలుగా స్పందించారు. చిన్మయి గారు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు 2026లో ఉన్నా కూడా స్టిల్ ఇంకా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మీరు 2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దీని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎస్ ఉంది.
నిజంగానే Still ఉంది. ఇప్పటికీ? Yes, yes, yes. 2026 లో కూడా? డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళు ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే ఐ థింక్ అది కూడా అంతే, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్. అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్లో 100 పీపుల్ ఉన్నారు. ఆ 100 పీపుల్లో ఇద్దరు కాదని చెప్పి 98 పీపుల్ ఓకే అని చెప్తే ఆ మార్కెట్ అలాగే ఉండిపోతుంది. సో వానబీస్ ఇప్పుడు వెన్ దట్ విల్ వాష్ అవుట్ ఇస్ ఆన్ ద డే వెన్ వీ స్టార్ట్ గివింగ్ క్రెడిట్ టు ఎబిలిటీ. మనము మెరిట్ బేసిస్ మీద ఇండస్ట్రీ రన్ అవుతుంది అనేటప్పుడు ఈ XYZలన్నీ పక్కన వెళ్ళిపోతాయి. ఏ రోజు వరకు, అందుకే నేను అన్న ద డే వి స్టార్ట్ ప్రోగ్రెసింగ్ ఇస్ దాట్ వెన్ వి స్టార్ట్ లుకింగ్ బియాండ్ ఏజ్, సైజ్, కలర్. ఇది ఏమైపోయిందంటే కొన్ని మనము ఇంకా అదే పారామీటర్స్ మీద రన్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఇలా ఉంటేనే అలా ఉంటేనే అని కొన్ని ఉన్నాయి. అలా చాలా వానబీస్, అంటే నేను చేయాలనున్న వాళ్ళకి నౌ సమ్మన్ ఇస్ మేబీ లీన్, థిన్, స్లిమ్ ఏదైనా ఉంటుంది అమ్మాయి. సో కాల్డ్ అది పాత హీరోయిన్ స్టాండర్డ్స్కి సెట్ అయిన, ఆ ఫిక్సేటెడ్ మైండ్ సెట్కి ఫిక్స్ అయిన. బట్ మేబీ షీ డజన్ నో టు డాన్స్, డజన్ నో టు యాక్ట్. అలాంటివి నో సో మెనీ. అంటే ఎంతో సినిమాల్లో మైనస్ ఎవరని చెప్తే ఆ ఒక ఆమెనే ఉంటుంది. సినిమా సక్సెస్ఫుల్, సినిమాలో చాలా బాగుంది కానీ ఆ మైనస్ ఒక హీరోయిన్ తప్ప మిగతాదంతా బాగుంది అని చెప్తాం. అలాంటి మైనస్ ఇంతమంది ఆడియన్స్కి కనిపించింది, అందరికీ కనిపించినది ప్రొడ్యూసర్కి కనిపించలేదా, డైరెక్టర్కి కనిపించలేదా? సో అలాంటి డాన్సింగ్, యాక్టింగ్ రాని అమ్మాయి ఇంత మంచి సినిమాలో ఎందుకుంది? ఒక బెటర్ యాక్టర్ లేకుండానా, బెటర్ ఆప్షన్స్ లేకుండానా? సో ఇప్పుడు కాంప్రమైజ్ అనే వర్డ్కి ప్రాపర్ మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఫేవర్ అడిగినప్పుడు. ఇప్పుడు నాకేదో రాదు, నాలో ఏదో ఒకటి లోపం ఉంది, దానికి నేను మీతో నన్ను తీసుకోండి, నాకు యాక్టింగ్ రాదు కానీ నేను తీసుకోండి అంటే, అయితే నీకు యాక్టింగ్ రాదు నేను ఎందుకు తీసుకోవాలి అంటే నేను దానికి ఏదైనా చేస్తానంటే ఆ ఫేవర్కి ఫేవర్ రిటర్న్ ఇస్తేనే కదా. ఇప్పుడు నాకు నా వర్క్ మొత్తం తెలుసు, అది ఏ ఫీల్డ్లో అయినా. ఇఫ్ ఐ నో మై వర్క్ వెల్, ఐఎమ్ వెల్ ట్రైన్డ్, నాకు దీనికి కావాల్సిన ప్రతి పారామీటర్స్కి నేను సెట్ అవుతున్నానంటే దేని గురించి కాంప్రమైజ్ అవుతున్నాం మనం? వాట్ ఆర్ వి కాంప్రమైజింగ్ అబౌట్? టాపిక్ ఏంటి? కాంప్రమైజ్ అయ్యే రీజన్ ఏంటి? సో ఒక కాంప్రమైజ్ అనేది వచ్చేది ఎప్పుడంటే అబిలిటీ లేని మనిషి ఒక పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ పోస్ట్ ఇచ్చే మనిషి ఓకే నీకు ఇది రాదు అది రాదు నేను ఎందుకు తీసుకోవాలి అంటే దానికి ప్రతీకారంగా కాంప్రమైజ్గా ముందుటి మనిషి ఏదో ఒకటి ఆఫర్ చేస్తారు. సో ఇట్ ఇస్ టూ వే మార్కెట్. సో బేసికల్గా సినిమా మీద ప్రేమ ఉండాలి వాడికి, అవును, చేసేవాడికి. అవును, అంతేగాని ఇటువంటి వాటి ఉంటే ఆ సినిమా కూడా అట్లానే ఉంటది. ఇప్పుడు మీకు మీ డబ్బుల మీద కష్టపడి సంపాదించిన డబ్బులే అయితే మీకు ఒక నిజంగా మంచి సినిమాలే తీయాలని ఉంటే అప్పుడు మీరు యాక్టింగ్ రాని అమ్మాయికి ఊరికే ఒక మంచి ఇంత పెద్ద హీరో పక్కన ఊరికే పెట్టడం ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఒకటే ఆ డబ్బులు బేసికల్ గా హీరో కూడా ఒప్పుకోడు కానీ జనరల్ గా చెప్తుంటారు కానీ అంత యూట్యూబ్ లో జరిగిన అట్లా ఏమి ఉండవు. బట్ దే ఆర్ ఆల్వేస్ సబ్స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. లేదు ఐ నో ఈవెన్ బిగ్ ప్రాజెక్ట్స్ ఐ నో బికాస్ సో మెనీ బిగ్ ప్రాజెక్ట్స్ రీచ్ అవుట్ అవుతారు, కావాలంటారు కానీ డైరెక్ట్గా ఏ మనిషికి కావాలనేది వాళ్ళు రివీల్ చేయరు. కానీ మధ్యలో ఉన్న మేనేజర్స్ని ఫస్ట్ మనం ఏమంటాం అనే దాన్ని బట్టి మనం ఓకే అంటే నెక్స్ట్ స్టెప్ ఆ మనిషి ఎవరో తర్వాత రివీల్ అవుతారు. బట్ ఫస్ట్ స్టెప్లో ది ఆస్క్ ఇస్ ఆర్ యూ విల్లింగ్ టు? ఇఫ్ యూ సే ఎస్ దెన్ మేబీ దట్ ఎగ్జాక్ట్ పర్సన్ విల్ కమ్ టు లైట్. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అడిగారు, డైరెక్టర్ అడిగారు, హీరో అడిగారు, ఎవరు అడిగారు మనకి కూడా తెలియదు. మీరు దీనికి రెడీ ఉన్నారా? పెద్ద ప్రాజెక్ట్ ఉంది, విత్ కాంప్రమైజ్ వితౌట్ కాంప్రమైజ్ ప్యాకేజ్లు అడుగుతారు. అలా అడిగితే మనం ఏం చెప్తాం దాన్ని బట్టి మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. సో ఎప్పుడు ఆ లెవెల్కి కాదని చెప్తే మనకి నెక్స్ట్ ఎవరు అడిగారు అనేది మనకు తెలిసి ఉండదు. బట్ అడుగుతారు అనేది ఇప్పుడు దాకా ఈవెన్ ఫ్యూ డేస్ అగో I received a call. Seriously? People still ask, yes. They ask, yes. మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నా స్టిల్ ఇప్పటికీ యు ఆర్ ఫేసింగ్ దట్. ఇంకా డౌట్ ఏంటంటే ఎంతో మంది సాచాలాగా ఇంత ఇంటర్వ్యూస్ లో కూర్చొని బాగా చెప్తారు, నో అండి నేను కష్టపడి వచ్చాను, ప్యూర్లీ టాలెంట్ తో ఏ ఒక్కరు నాకు అడగలేదని చెప్తారు. తర్వాత వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళకి నేను కూడా అలాంటి వాళ్ళలోనే ఒక్కరే. అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. కొందరు ఓపెన్ గా చేస్తారు అని చేస్తున్నానని చెప్పి తిరుగుతారు, కొందరు ముందు నుంచి లేదు కాబట్టి నీ పక్కన కూర్చొని చెప్తున్నారు కదా. సో కొందరు ఎలా ఉంటారు అంటే ఇలా కూర్చొని ఇలా అబ్బా లేదు, సినిమాలో మొత్తం ఎప్పుడు సారీ క్యారెక్టర్సే చేస్తారు, దేవతలా ఉంటారు బయట, బట్ చేసేటప్పుడు చేస్తారు. సో వాళ్ళకి నేను ఇంకా ఏ కేటగిరీ అనేది క్లారిటీ రావట్లేదు చాలా మందికి. సో దే స్టిల్ థింక్ నేను ఇలా. చాలా కామెంట్స్లో కూడా ఈవెన్ వ్యూవర్స్లో ఆడియన్స్ కేటగిరీలో కూడా చాలా మంది అలానే అనుకుంటారు. దే థింక్ బాగా మాట్లాడుతుంది, కష్టపడి పైకి వస్తానంటుంది కానీ ఏదో ఒకటి చేస్తుంటే, బట్ దే డోంట్ సీ ద ఫిల్మోగ్రఫీ. చూడండి, ఐ హ్యావ్ ఇఫ్ దట్ వాస్ ద కేస్ 13 yearsలో 16 yearsలో నాకు ఒక్క పెద్ద అవకాశం అంటే సో కాల్డ్
జనాలు అనుకున్న సింపుల్ స్మాల్ లాజిక్, ఇది బ్రెయిన్ పెట్టి ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు అలానే ఉంటే నాకు జనాలు ఇంత ప్రేమిస్తున్నారు, నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్కి ఆదరిస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ నాకుంది, మీడియా సపోర్ట్ నాకుంది, అందరూ ఇంతలా ప్రేమించేటప్పుడు వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ సో మెనీ టీమ్స్ విత్ నో ఇష్యూస్, వై ఎమ్ ఐ నాట్ ఇన్ దట్ లీగ్ లో ఎందుకు లేను నేను? అది నా మైనస్ కాదు, నేను దాన్ని నా ప్లస్ లా తీసుకుంటాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ హ్యాపీ. బట్ పీపుల్ స్టిల్ థింక్ దట్ ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా అందరూ చెప్తారు కదా నీకు అవకాశం రాలేదు, ఆ అవకాశం కోసమైనా నేను ఈ టైంకైనా ఎక్కడైనా తగ్గుతానేమో, ఎక్కడైనా సరేలే పోనీ నేను కూడా జాయిన్ అయిపోతాను అంత అంటానేమో అనే ప్రయత్నంలో ఇంకా ఉన్నారు. సో గివ్ అప్ చేయరు. గివ్ అప్ అనేది ఉండదు, అది ఎవర్ గ్రీనే ఉంటుంది, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. కానీ ఇట్ ఈస్ ఇలాంటి ఒక స్టాండర్డ్ అప్ చేసేటప్పుడు మనకి ఒక టాలీవుడ్గా ఒక ఇండస్ట్రీగా ఆడియన్స్, ఇప్పుడు చూడండి బాలీవుడ్ని ఎవరు వాష్అవుట్ చేస్తున్నారు, ఎవరు అప్గ్రేడ్ చేస్తున్నారు? ఆడియన్స్. ఫలానా మనిషి ఏదో మైనస్ వచ్చింది అనగానే తర్వాత వాళ్ళు చేసే సినిమాలని వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఎంత గొప్ప సినిమా అయినా తీను, ఎంత పెద్ద యాక్టర్నైనా పెట్టు, మేము వెళ్ళము, బికాజ్ యు ఆర్ అన్ఎథికల్. సో అన్ఎథికల్ సినిమాలు మీకు తెలుస్తాయి. అది మన పీకే సినిమా ఉంది ఆమిర్ ఖాన్ది, అందులో ఉంది రాంగ్ నంబర్. నీకు ఎవరు రాంగ్ నంబర్ ఎవరు రైట్ నంబర్ అనేది తెలివి మనకు ఉండాలి. సో ఆడియన్స్కి ఎప్పుడు తెలుస్తుందో ఇలాంటి థింగ్స్ జరిగే ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు హాలీవుడ్లో తెలుస్తుంది, బాలీవుడ్లో తెలుస్తుంది, టాలీవుడ్లో కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు ఆడియన్స్ ఈజ్ అ మాస్. పొలిటికలీ కానీ సినిమాలను కానీ కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగే పర్సన్ ఎవరంటే ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఏదో యూనియన్ కాదు, ఆడియన్స్. It is the masses who can decide, we want this person, we don't want this person. We will watch this person's film, we will not watch this one. So ఒక పర్సన్ని పెద్ద స్టార్గా చూడాలనే ఉంటే ఆడియన్స్ వాళ్ళని పెద్ద స్టార్ చేయాలే, కానీ ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ ఆ మార్పు తీసుకురావాలని వెయిట్ చేస్తే అది అవ్వదు. అందుకే ఈ కుక్కల గురించి మాట్లాడేటప్పుడు ప్రతిదానికి నేను ఏమంటానంటే, మనం అనుకుంటాం ఐఎమ్ జస్ట్ అ స్మాల్ సిటిజన్, నేను ఒకరో ఏదో ఒక కార్నర్లో ఉన్నాను, నాకేం పవర్ ఉంది, ఎవరో పవర్ ఉన్న వాళ్ళు. పవర్ ఇచ్చింది ఎవరు? మీరే కదా. సో పవర్, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఈస్ సిటిజన్స్, నాట్ అ పొలిటిషియన్, నాట్ అ ప్రొడ్యూసర్, నోబడి. సో ఒక మాస్గా, ఒక కమ్యూనిటీగా, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీగా, లేదా ఒక తెలుగు ప్రజలుగా మనం రెస్పాన్సిబుల్గా ప్రతిదాన్ని అవేర్నెస్గా చూస్తే మనకి తెలుస్తుంది అని మనం ప్రాపర్గా డిసైడ్ చేయగలుగుతాము మాకు ఏం కావాలి ఏం వద్దు అనేది. అండ్ ఇందాక మీరు చెప్పారు ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక కాల్ వచ్చింది నాకు అని. బేసికలీ ఒక అమ్మాయి మీ ప్లేస్లో ఎవరున్నా, నేనున్నా, ఇంకొకళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా కోపం వస్తుంది. అసలు ఎంత ధైర్యం వాళ్ళకి అలా అడగడానికి అని ఖచ్చితంగా ఏ అమ్మాయికైనా కోపం వస్తుంది. సో అంటే ఆ సిచ్యువేషన్ని హౌ యూ హ్యాండిల్, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నాకు కోపం ఇప్పుడు ఆ ఒక్క మనిషి మీద రావట్లేదండి, బికాస్ ఐ నో ద ప్రాసెస్ కదా. ఆ ఒక్క మనిషికి నేను అలా కాదని ఎలా ప్రూఫ్? ఎక్కడ ఉంది ప్రూఫ్? ఇఫ్ హీ హ్యాస్ వర్క్డ్ విత్ 10 people, 9 of them were like that, how he will know I am not that person? సో అతని ఒక్కరి మీద కోపం రాదు. ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద హోల్ సిస్టమ్. అంటే ఎవరు దీనికి ఫ్యూవల్ ఇస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు ఇంత ఎడ్యుకేషన్ వచ్చింది, థ్యాంక్ఫుల్లీ యంగ్ మేకర్స్ అలా లేరు. వెన్ వీఆర్ వర్కింగ్ విత్ యంగ్ టీమ్స్, మా ఏజ్ గ్రూప్ 90s తర్వాత పుట్టిన వాళ్ళు, 95 తర్వాత పుట్టిన వాళ్ళు అలా లేరు. ఇది pre-90s బ్యాచ్. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు చాలా ప్యాషనెట్ గా ఉంటారు, ఇది తప్ప వాళ్ళకి ఇంకొకటి తెలియదు. ఖచ్చితంగా వాళ్ళు కాంపిటేటివ్ ఉన్నారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళు ఓటీటీ, వాళ్ళకి ప్రోగ్రెస్ కావాలి, వాళ్ళకి నా సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వాలి, అలాంటి కోరికలు. ఇది ఈ షోకీలన్నీ ఈజ్ అనదర్ బ్యాచ్. ఐ కాల్ ది, నేను వాళ్ళకి కోపంతో పిలిచేది అంకల్ బ్యాచ్ అని చెప్పి, ఇదంతా అంకల్ బ్యాచ్. అవును. సో దే ఆర్ నాట్ అవర్ ఏజ్, దే ఆర్ నాట్ అవర్ మైండ్ సెట్. నేను రాంగ్ ప్లేస్ లో వచ్చింది కాదు, రాంగ్ పీపుల్ నన్ను వెతుకుతున్నారు. ఆ రాంగ్ పీపుల్ ని నేను రాంగ్ నంబర్ అని చెప్పి కట్ చేసేస్తాను అంతే, కానీ రైట్ నంబర్స్ తో నేను వర్క్ చేస్తాను. నాకు ఇప్పుడనే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ బై గాడ్స్ గ్రేస్ నేను ఎప్పుడు ఫోకస్ చేసింది మేకింగ్ బడ్జెట్ ఎంత ఉన్నది అనేది కాదు, కలెక్షన్ బడ్జెట్ ఎంత ఉంది అనేది. సో వెన్ హీ సెడ్ దట్ a cinema is not big because sometimes budget is big, the people making those films are small. చాలా చిన్న థింకింగ్, చిన్న మనుషులు, పెద్ద డబ్బులు మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. సో ఇక్కడ లేదు, ఇది కూడా లేదు. సో ఐ డోంట్ ఫీల్ అంటే నీ దగ్గర ఉన్న రిచ్నెస్ డబ్బులు మాత్రమే అయితే నువ్వు వరల్డ్ లో ఉన్న చాలా పువర్ పర్సన్వి. యు ఆర్ ద పూరెస్ట్ పర్సన్ ఇఫ్ మనీ ఈస్ ద ఓన్లీ వెల్త్ యూ హ్యావ్. యూ షుడ్ హ్యావ్ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వెల్త్ ఆఫ్ ఎథిక్స్, వెల్త్ ఆఫ్ మేనర్స్, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ తెలియక డబ్బులు మాత్రమే ఉండి 500 crores పెట్టి సినిమా తీస్తావు అయితే అది చిన్న సినిమానే. నీకు నిజాయితీగా, వాల్యూ బేస్డ్గా, ఎథికల్గా ఒక మంచి సినిమా తీయాలనే బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబుల్గా ఉండి నువ్వు ఒక మంచి సినిమా తీస్తావు అయితే మాత్రమే యు ఆర్ అ బిగ్ ప్రొడ్యూసర్, యు ఆర్ అ బిగ్ మేకర్, సినిమా ఈజ్ అ బిగ్ మూవీ. సో ఐ డోంట్ థింక్, బికాస్ ఐ హావ్ సీన్ వెరీ రిచ్ పీపుల్ విత్ వెరీ స్మాల్ థింకింగ్, సో నేను దాన్ని వాల్యూ చేయను.
అండ్ సార్ మీరు ఇన్ని సినిమాలు చేసినా కూడా మీకు ఒక మంచి బ్రేక్ రాలేదని మీరు ఫీల్ అవుతున్నారా? అందుకే చెప్పాను కదా, మనం మంచి సినిమాలే చేస్తాం, జనం రావాలి కదా చూడటానికి. ప్రాబ్లం అంటే కొందరు అంటూ ఉంటారు థియేటర్స్ రావు, థియేటర్స్ కూడా వస్తాయి ఈ టైంలో, జనమే రావడం లేదు. బేసికల్గా ఏంటంటే వాళ్ళకి ఫిక్స్డ్ మైండ్, వాళ్ళకి తెలిసిన 6-7 ఉంటారు హీరోలు, దానికి మాత్రం ఎగబడతారు. నేను మొన్న కూడా చెప్పాను, చిన్న సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. వాళ్ళు మొత్తం 10 సినిమాలు తీస్తారు, మిగిలిన 250 సినిమాలు తీసేది మేమేగా. ఇందులో 10-15 సినిమాలు హిట్ తీస్తే మళ్ళీ తీస్తాం సినిమాలు. సో దట్ వే సినిమాలు ట్రై చేయాలి. ఇంకా కొంచెం తమిళనాడులో, కేరళలో వాళ్ళు చూస్తారు, ముందు వెళ్ళి చూస్తారు కొత్త వాళ్ళ సినిమా అయినా సరే. అది మనం కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాం. అదే ఇక్కడ డైరెక్ట్గా తీస్తే ఆడవాయి, మలయాళంలో హిట్ అయితే ఇక్కడ హిట్ అవుతుంది ఆ సినిమా. అటువంటి సినిమాలు ఇక్కడ తీసిన వాళ్ళు ఉన్నారు, నేను చూసా కొన్ని సినిమాలు, అవి బాగున్నాయి ఆడతాయి అనుకున్నా కానీ ఆడలేదు అట్లా. అండ్ మీరు ఒకటి భోజ్పూరిలో చేసిన మూవీ మళ్ళీ తెలుగులో, అది బైలింగ్విల్ చేసాం అది. ఓకే. అండ్ ఆ సినిమాకి రెస్పాన్స్ ఎలా వచ్చింది? రెస్పాన్స్ అక్కడ బాగానే వచ్చింది, కానీ అది కూడా ఆఫ్ సీజన్ అయిపోయింది, వాళ్ళకి కూడా అప్పుడు ఏం పెద్ద బిజినెస్ లేదు. అచ్చా, ఓకే. సో మీరు ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? కొన్ని 50-50 అట్లా, కొన్ని 50-50. ఓకే. పెద్ద రిస్క్ కాదు మాది, మేము 400 కోట్ల సినిమాలు చేయలేదు కదా పోవటానికి. చిన్న బడ్జెట్ సినిమాలు అయినా కూడా జేబులో నుంచి డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాం మేము. ఇంత బడ్జెట్ పెట్టుకుని దీంతో గేమ్ తెలివిగా, దట్స్ అ గుడ్ థింగ్. అలా ఉండటం వల్ల సినిమాలు పోయినంత మాత్రం మన లైఫ్ స్టైల్ కి ఏం కాదు అనుకుని సినిమాలు తీయాలి. సినిమా తీస్తే డబ్బులు వస్తాయి అనుకోవడం పిచ్చితనం. 98% ఫెయిల్యూర్స్ ఉంటాయి సినిమాలో. మా అదర్ బిజినెస్ 98% సక్సెస్ ఉంటుంది. ఐఎమ్ ఇంటూ రియల్ ఎస్టేట్ బేసికల్లీ ఐ వాజ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్. అక్కడి నుంచి కట్ చేస్తే కంప్యూటర్ ఇంజనీరింగ్, మళ్ళీ రియల్ ఎస్టేట్, మళ్ళీ సినిమాలు, అట్లా అన్ని కొంచెం. అందుకే అన్నిట్లో నాలెడ్జ్ ఉంటుంది, మెచ్యూరిటీ కూడా ఉంటుంది. సినిమా చేసేదే డబ్బులు పోతాయని, అంతేగాని మనం పెట్టేసి వచ్చేస్తాయని అనుకుంటే కుదరదు. ఈ రేంజ్ సినిమాలు పర్వాలేదు పోయినా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం గట్టిగా. బట్ అన్నీ కూడా నేను డిఫరెంట్ జోనర్స్ ట్రై చేశాను ఫస్ట్ నుంచి కూడా. సబ్జెక్ట్లో కూడా ఓ మెసేజ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూసిన వాళ్ళు అందరూ బాగుందని అంటారు. ఇంకా రీచ్ పెరగాలి, దానికోసం ఈసారి గట్టిగా ఇంకా ట్రై చేస్తున్నాం. ఈసారి రీచ్ ఇది ఏంటంటే కొన్ని హారర్ సినిమాలు మేము చూస్తుండేవాళ్ళం పెద్దగా. మొన్న కూడా ఈశాన్ ఒక సినిమా వచ్చింది, వాళ్ళేం పెద్ద పబ్లిసిటీ చేయలే, దట్ పెయిడ్. 220 ఖర్చు పెట్టారు, 900 వరకు వచ్చింది. దట్ వాజ్ ఏ గుడ్ మూవీ. అసలు ఎవరికి తెలియదు, అట్లా రిలీజ్ అవుతున్నట్టు కూడా ఎవరికి తెలియదు, బట్ థియేటర్ లో మంచి కలెక్షన్స్ రాబట్టి అలాంటి అవకాశం ఈ సినిమాకు ఉందని ఆశిస్తున్నాం. ఓకే, ఓకే, ఖచ్చితంగా సార్. సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్స్ కి? సినిమాలో బేసికల్గా మీరు ఇందాక చెప్పారు కదా, మెయిన్ లీడ్ తను చేసింది, నేను చేశాను. కొన్ని షార్ట్స్ చూస్తేనే మీకు తెలుసు, బ్రాడ్ ఐస్, బ్యూటిఫుల్ లాఫ్. సో అసెట్ సినిమాకి చాలా అందంగా చూపించాం. అందమైన దెయ్యం అయితే అవ్వచ్చు మాకు తెలియదు, కానీ అందంగా అయితే ఉంటుంది సినిమా అంతా. సో ఇట్స్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, బాగా చేసింది అన్నీ. అట్లాగే మన జెమినీ సురేష్ కూడా ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా ఉంటుంది. అంటే ఒక బ్రేక్ రావచ్చు ఆయనకి, చాలా సినిమాలు చేశాడు. సినిమా ఆర్టిస్ట్కి ఉపయోగపడాలి, అదర్వైజ్ ఆర్టిస్టులు చాలామంది యాక్టర్లు సినిమాకి ఉపయోగపడుతూ ఉంటారు. ఒక 50 సినిమాలు చేస్తారని ఎక్కడ గుర్తుపట్టాం మనం, కానీ ఏదన్నా ఒక సినిమా అతనికి పని చేస్తే ఆ సినిమా పేరు ఇంటి పేరు అవుద్ది. మనం వెన్నెల కిషోర్ అంటాం, ఆ వెన్నెల సినిమాతో పైకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు వెన్నెల కిషోర్ అంటాం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటాం, ఆ సినిమాతో పైకి వచ్చారు. అట్లా పాత రోజుల్లో సాక్షి రంగారావు, వేణిరాడే నిర్మల, మన నందిత శ్వేత. ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా నందిత, ఆ అమ్మాయి పేరు నందిత కాదు, అమ్మాయి పేరు శ్వేత. అట్లా అది వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. మా సినిమా మా ఇందులో చేసిన ఆర్టిస్టులకి అనేది హెల్ప్ అవుద్దని నేను గట్టిగా నమ్ముతున్నా. అండ్ మ్యామ్ మీరేమని చెప్తారా సినిమా గురించి? డెఫినెట్ అంటే అంతే అండి, ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ డెఫినెట్లీ నేను ఇంత నా వర్క్ని నేను ఇంత ప్రేమిస్తున్నప్పుడు లైట్గా ఏదో ఒక టైం పాస్ అనే సినిమా నేను చేయను. చేస్తే ఇలా ప్రమోషన్స్కి వచ్చి ఇంతసేపు కూర్చోను. బట్ ఐ రియలీ లైక్ దిస్ ఫిల్మ్, చాలా బాగా జరిగింది. స్క్రిప్ట్ ఇస్ రియలీ గుడ్. ఆయన చెప్పినట్టు ప్రతి యాక్టర్ కాస్టింగ్, ఎవ్వరు ఊరికే అని కాస్టింగ్ లేరు, పని మనిషి రోల్స్ ఉన్నారు సినిమాలో. మన వీరబాబు వాళ్ళు కూడా సినిమాలు ఎంత ప్రేమిస్తున్నారంటే యూ కెన్ సీ ప్రతి ఈవెంట్లో కూడా. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ మంది కాబట్టి రాలేదు, కానీ
షార్ట్ లో తను లేకపోయినా ఉంటాడు. ఓకే. సో ప్రతి మనిషి ఎలా అంటే ఈ రోజు నాకు షార్ట్ లేదు కదా, ఈ రోజు ఇప్పుడు నా షార్ట్ కాదు కదా అని ఎక్కడో చైర్ పెట్టి కూర్చొని ఫ్యాన్ కింద కూర్చోడం, అలాంటి ఒక్క మనిషి మొత్తం సెట్ లో లేరు. సో డిఓపి గారు కూడా ఎంత సక్సెస్ చూసిన వారే. ఇప్పుడు ప్రేమ కథ చిత్రం సచ్ బిగ్ హిట్, బట్ ఆయనతో 3-4 days వర్క్ చేసేంత వరకు నా మైండ్ లో ఇతనే అతను అని ఒక్క థాట్ రాదు. ముందు తెలుసు కానీ అక్కడ సెట్లు ఉన్నప్పుడు యూ డోంట్ ఫీల్. నేను అన్నట్టు చేసింది పని మాట్లాడాలి కానీ నేను సెట్లో ఉన్నాను అందరూ వచ్చి నాకు నమస్కారం చేయాలనే ఎవ్రీబడి లవ్డ్ దేర్ వర్క్. సో ఆ వర్క్ ప్రేమనే ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. డెఫినెట్గా నాకు ఐ డోంట్ థింక్ అంటే ఇంతలా సింక్లో ఉన్న టీమ్కి సక్సెస్ ఎందుకు రాకూడదని నాకు రీజన్ తెలీదు. సో డెఫినెట్లీ ఐ విష్, ప్రే, హోప్ అండ్ ట్రై మ్యాక్సిమం దట్ ఈ సినిమాకి ఒక మంచి పేరు నా వరకు అయ్యేంత సపోర్ట్ హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను. తర్వాత దేవుడి చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది, వాళ్ళు వచ్చే సినిమా చూడాలి. జనరల్గానే నిజంగానే వేస్తారు, షుడ్ థ్యాంక్ హర్. ఎందుకంటే మళ్ళీ ఒక 10 days ప్రమోషన్ టైం ఇచ్చింది ఆమె. ఏ హీరోయిన్ ఎవరు ఇవాళ రేపు అది వెళ్ళామా వచ్చామా వెళ్ళిపోయింది, ఇంకా వాళ్ళు మనకు కనపడరు. తను ఒక 10 days ప్రమోషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆవిడ ఇంకో సినిమానే చేసుకోవచ్చు. అట్లా మనం వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ లవ్ మై జాబ్. నాకు ఈ సినిమా ప్రతి సినిమాకి నేను వర్క్ చేశానంటే ఆ సినిమా 10 మంది చూడాలనే ఇది నాకుంది. సో తప్పన నాకుంది. సో ఇంతలా చేశారు, అందరూ హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు డిఓపి గారు, డైరెక్టర్ గారు, లైట్ మెన్ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ ఇంటర్వ్యూ మీరు తీసుకోరు, జనాలు చూడరు, వాళ్ళు ఎవరని జనాలకు తెలియదు. బట్ హార్డ్ వర్క్ చెమట ప్రతి ఒక్కరు పట్టారు కదా ఈ సినిమా చేయడానికి. వాళ్ళకందరికీ ఫేస్ మాత్రమే నేను, వాయిస్ మాత్రమే నేను, బట్ వెనక ఒక 50 people 100 people ఉన్నారు. సో ఇట్ ఇస్ 100 people's వర్క్. బయటికి రావడానికి నేను 4 మాటలు మాట్లాడితే వాళ్ళ సినిమా 10 మంది చూస్తారు. రేపటి రోజు వాళ్ళు చెప్పి తిరగొచ్చు, ఫలానా సినిమా చూసావు కదా నేను దాంట్లో ఉన్నాను, లేదా వర్క్ చేశానని చెప్పడానికి ఒక సినిమా ఇది. సో అలాంటి ఒక సినిమా 10 మంది ఇల్లు నడిచే సినిమా అవ్వాలనే ఆ ఒక ప్రేమతో ప్రతి సినిమాకి నేను వర్క్ చేసిన ప్రతి సినిమాకి నేను చేస్తాను. నైస్, గ్రేట్. అంటే నార్మల్గా మీరు అన్నట్టుగా సినిమా అయిపోయిందా వెళ్ళిపోయామా అంతే, తర్వాత నిజంగా మళ్ళీ ఎవరు కనిపించరు. బట్ అంత స్టాండ్ తీసుకొని ఇంత దూరం వచ్చి మళ్ళీ మీరు అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి. కరెంట్ ఇక్కడే ఉంటున్నారా? బెంగళూరులోనే ఉన్నారు. ఎప్పుడు రిటర్న్ ఫ్లైట్ మళ్ళీ? ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ ఇక్కడే ఉంటాను. నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ Feb 13th ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్స్లో చూడండి. సో మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాము. మీ సినిమా మంచిగా ముందు హారర్ మూవీ ఒకటి ఉంది హాలీవుడ్ లో, ఫ్రైడే ద 13th. దట్ వాజ్ సూపర్ హిట్ మూవీ. మాకు ఆ డేట్ పడింది అలా, ఫ్రైడే ద 13th మన సినిమా రాబోతుంది. నైస్. సో మీకు కూడా అంత పెద్ద హిట్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.